ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నారు. నిశ్చయముగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. మీరు వెళుతున్న మార్గాలలో దేవుడైన యెహోవా మీకును మీ కుటుంబాలకును తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిన్నటి దినాన్ని కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. దేవుని బిడ్డలారా, మరి అమజ్యాకిని బేతేలులో సేవ చేయుచున్న యాజకుడైన అమజ్యాకును ఆమోసుకు మధ్య జరుగుతున్న సంభాషణ. అమజ్య మరి ఆమోసు ప్రవక్త దేవుని చేత నియమించబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని సత్యమును ప్రకటిస్తున్నవాడు. కనుక దేవుని పరిచర్య చేయకూడదని, దేవుని మాటలను ప్రకటించకూడదని, ఈ యొక్క దేశం నుండి నువ్వు పారిపో అని వేరే దేశానికి వెళ్ళి అక్కడ నీ భత్యము సంపాదించుకో అని చెప్పేసి మాట్లాడుతున్న అమజ్యాతో దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తిరస్కరించి దేవుని సందేశానికి అడ్డుపడుతూ దేవుని వాక్యమును నిరాకరించిన ఆ అమజ్యాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్నటి దినాన మనము చెప్పుకున్నాము, దేవుని వాక్యాన్ని అడ్డుకోవటం అనేది చాలా ప్రమాదకరమనే విషయాన్ని, అది అగ్ని వంటిది అని దేవుని మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యము అగ్ని లాంటిది అనే అగ్ని దేనినైనా కాల్చివేస్తుందని మనం చెప్పుకున్నాం. అలాగే దేవుడు న్యాయమైన తీర్పు తీర్చువాడు. ఆయనకి మనాతన అనేది ఉండదు. ఆయన న్యాయాన్ని చూసే దేవుడు. న్యాయముగా ఈ లోకంలో న్యాయం తీర్చేవాళ్ళు మనాతన అని చూస్తారు, ఆర్థిక లావాదేవీలు చూస్తారు. కానీ దేవుడు అలాంటివి చూడండి. ఆయన చూసేది ఏంటంటే న్యాయము చూస్తాడు. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. దేవుడికి ఉన్న పేరేంటంటే న్యాయముగా తీర్పు తీర్చువాడు. అందుకనే దావీదు కూడా ఒక మాట చెప్తాడు, సౌలుని చంపే అవకాశం వచ్చినా కానీ చంపకుండా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రాజా నీకును నాకును దేవుడే న్యాయము తీర్చును అంటున్నాడు. అంటే న్యాయాధిపతి అయిన దేవుడు అనే విషయాన్ని దావీదు గ్రహించాడు. అలాగే అపొస్తలుడైన పేతురు రాసిన పత్రికలో తెలియజేస్తూ యేసు ప్రభు వారి గురించి రాస్తున్న మాట ఏంటంటే, ఆయన ఎవరిని బెదిరింపక, ఎవరిని దూషించక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడని పేతురు ద్వారా దేవుడు రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక న్యాయాధిపతి అయిన ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేటి కాలంలో ఈ విషయాన్ని మర్చిపోతున్నారు చాలామంది బిడ్డలు. దేవుడు న్యాయాధిపతి, న్యాయముగా తీర్పు తీర్చువాడు. ఆయన పక్షపాతి కాదు, న్యాయాధిపతి. ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడు. కనుక ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనాతన అనేది చూడండి. ఎవరైనా కానీ వారు పాపం చేసినప్పుడు ఆ పాపానికి తగిన విధంగా ఆయన తీర్పు తీరుస్తాడనే విషయాన్ని, ఈ లోకంలో మనం మనుషులకి మన స్థాయిని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి తీర్పు మార్చివేయవచ్చును. కానీ అలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడి దగ్గర మాత్రం అలాంటివి కుదరవనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కనుక మరి ఆ మధ్య చేసిన పాపానికి ఫలితం తప్పదు అని ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి.
దేవుని బిడ్డలారా, అమజ్య చేసిన పాపము, ఏం పాపం చేశాడు అమజ్య? అతడు చేస్తున్న పాపం ఏంటంటే, అతడు ఒక యాజకుడై ఉండి, అతడు ఒక సేవకుడై ఉండి దేవుని కార్యాలను అడ్డుపడటం, దేవుని వాక్యానికి అడ్డుపడటం, దేవుని వాక్యాన్ని నిరాకరించటం, దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా అడ్డుకోవటం, ఇది అమజ్య చేసిన పాపం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు అతడు చేసిన పాపానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుందని దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. అమజ్యనే కాదండి, ఈ లోకంలో ఎవరు కూడా పాపము చేసినా కానీ ఆ పాపమునకు మనము దేవుని దగ్గర జవాబుదారులమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎవరైనా కానీ, నువ్వు చిన్నోడువా పెద్దోడువా, నువ్వు ధనికుడువా దరిద్రుడువా, నువ్వు గొప్పవాడువా తక్కువవాడువా, లేదా నువ్వు బాప్తిసం తీసుకున్నావా తీసుకోలేదా, నువ్వు మందిరానికి వచ్చావా రాలేదా, ఒకవేళ నువ్వు దేవుడిని ఎరిగావా ఎరగలేదా, అలాంటి నువ్వు నీ రంగును బట్టి నీ యొక్క జ్ఞానాన్ని బట్టి కాదండి. ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపము చేసినప్పుడు పాపమునకు తగిన ఫలితము అనుభవించాల్సిందే అని దేవుని వాక్యము మనకి తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, మరి చూడండి, అందుకనే అమజ్య కుటుంబము, ఆస్తి, జీవితము అన్నీ కూడా నాశనం అవుతున్నాయని ఆమోసు ద్వారా చెప్పబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, పాపం అనేది వ్యక్తిగతంగానే కాక కుటుంబము మరియు సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, పాపానికి ఫలితము అనుభవించక తప్పదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో అమజ్య చేసిన పాపము తన కుటుంబం మీద, తన పిల్లల మీద, తన భార్య మీద, తనకున్న ఆస్తి మీద, అతని మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపించిందని దేవుడు ఖచ్చితంగా మరి ఆయన గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆమోసు ద్వారా. ఇదిగో, నీ భార్య వేశ్య అవుతుంది, నీ కుమార్తెలు ఖడ్గం చేత చచ్చిపోతారు, నీ భూమి నూలు చేత విభాగించబడతా ఉంది, నువ్వు అపవిత్రమైన దేశంలో చస్తావు అని దేవుడు అమజ్య చేసిన పాపానికి ప్రతిఫలంగా ఇవి కలుగుతాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పాపానికి నిశ్చయంగా ప్రతిఫలము ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుభవించాల్సిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞను నిరాకరించి అతిక్రమించి ఆదాము అవ్వ గురించి రాయబడుతుంది. ఆది కాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1 నుంచి 24 వరకు మనం చదివినట్లయితే అక్కడ ఆదాము అవ్వ ఏదేను తోటలో వారిని దేవుడు ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ ఏదేను తోటలో ఉంచి ఫలాలన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఫలము మీరు తినకూడదని దేవుడు దానిని నిషేధించాడు. ఇది తినకూడదు అని చెప్పాడు. దేవుని ప్రజలు గమనించండి, ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఎన్నో రుచికరమైనవి, తీయనివి, ఎంతో మరి ఆరోగ్యానికి మంచివి, ఎలా మంచి ఫలాలు ఆ తోటలో ఉన్నా కానీ దేవుడు వద్దన్న ఫలాన్ని, దేవుడు నిషేధించిన ఫలాన్ని తిని వారి జీవితాలకి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో, దేవుడు దేని దగ్గరికి అయితే వెళ్ళొద్దంటున్నాడో, దేవుడు దేనినైతే నిషేధించాడో, ఇది నీ ఆరోగ్యానికి, నీ జీవితానికి మంచిది కాదని దేవుడు చెబుతున్నాడు. నేటి కాలంలో దేవుడు వద్దన్న వాటినే మానవులు చేస్తూ ఉన్నారు. అందుకనే అది దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. ఆదాము అవ్వ అపవాది అయిన కుయుక్తితో సర్పము మాటలు విని తమ జీవితాలకు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ పాపం యొక్క ఫలితం ఏంటంటే
ఏదేని తోటలో సమృద్ధి కలిగిన స్థలములో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి, ఒక ఆశీర్వాదకరమైన స్థలములో నుంచి వారు నెట్టివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, వారు చేసిన పాపం ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నామా? దేవుడు చేయమన్నది చేస్తున్నామా? దేవుడు తినమన్న వాటిని తింటున్నామా? దేవుడు నిషేధించిన వాటి మీదే మన దృష్టి ఉంటుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి, నువ్వెవరివైనా సరే, ఆదాము దేవునితో మంచి సహవాసం కలిగిన వ్యక్తి, దేవునితో మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఆదాము. కానీ దేవుడు నిషేధించిన దానిని తిని పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు నీ జీవితాలు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు వద్దన్న వాటిని తీసుకుంటున్నామా? దేవుడు వద్దన్న కార్యాలు చేస్తున్నామా? ఒకవేళ అలా నడుచుకున్నట్లయితే ఆదాము అవ్వలు ఏ విధంగా ఆధ్యాత్మికంగా వారి జీవితాలు మరణానికి లోనయ్యి వారు దేవుని సమృద్ధి కలిగిన ఆశీర్వాదకరమైన స్థలముల నుంచి వారు నెట్టివేయబడ్డారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మన యొక్క వ్యక్తిని మనం గమనించినట్లయితే కయ్యోనుని ఆదికాండము 4వ అధ్యాయం 8 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే అక్కడ కయ్యోను గురించి రాయబడింది. తన తమ్ముడైన హేబేలును హత్య చేశాడు. ఫలితంగా శపించబడి దేశ దెమ్మరిగా మార్చబడ్డాడు. ప్రతిదానికి, మనం చేసే ప్రతి దానికి ఫలితం ఉంటుందండి. నువ్వు మంచి చేసిన ఫలితం ఉంది, చెడు చేసిన ఫలితం ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో ప్రతిదానికి, మానవుడు చేసే ప్రతిదానికి ఫలితం ఉంది. దేవుని బిడ్డలారా, కయ్యోను మరి తన తమ్ముడైన హేబేలును చంపాడు, పాపం చేశాడు, హత్య చేశాడు. తన తమ్ముడిని హత్య చేశాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా నీ తమ్ముడు ఆడిగిపోయాడయా, ఎక్కడున్నాడు నీ తమ్ముడు అంటే, నేను నా తమ్ముడికి ఏమైనా కావలివాడినా, వాడి గురించి నాకు తెలియదు అని చెబుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొరపెట్టుచున్నదయ్యా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అడిగినా కానీ వెంటనే అయ్యో నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశాను, నేను దోషం చేశాను, నా పాపాన్ని క్షమించండి అయ్యా అని చెప్పేసి ఏదో ఆవేశంలో నేను చేసి నా తమ్ముడిని హత్య చేశాను, నన్ను క్షమించండి అయ్యా అని ఒకవేళ కయ్యూను అడిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు తప్పకుండా అతన్ని క్షమించేవాడు. క్షమించుటకు మన దేవుడు సిద్ధ మనస్సు కలిగిన వాడు. నువ్వెవరైనా సరే, ఎంతటి ఘోర పాపములో ఉన్నా కానీ ఆయన మనల్ని క్షమించేవాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పాపానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఫలితం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫలితం తప్పదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక అమధ్య చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఫలితం ఇస్తున్నాడు. నీ భార్య వేశ్య అవుతుందయ్యా, నీ కుమార్తెలు ఖడ్గం చేత కొడతారు, నీ భూమి నూలు చేత నీ ఆస్తి పోతుంది, నీ ఆస్తి అంతా పోయిద్ది, నువ్వు చస్తావు అని దేవుడు అమధ్యతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే అమధ్య పాపము చేశాడు. యాజకుడే, పదవి ఉన్నవాడే, అధికారం ఉన్నవాడే పాపము చేశాడండి. కనుక దేవుని బిడ్డలారా, ఆదాము ఆ అమధ్య చేసిన పాపం వలన దేవుడు అమధ్యకి మరి ఆ పాపానికి తగిన ఫలితం ఇస్తా ఉన్నాడు. ఆదాము అవల చేసిన పాపం వలన నిషేధితమైనది వద్దన్నది తిని పాపాన్ని తెచ్చుకొని దాని ఫలితం ఏంటంటే మంచి సమృద్ధి కలిగిన స్థలంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డారు. కయ్యూను చేసిన పాపం వలన శపించబడి దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మరి ఈరోజు ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో పాపాలు, ఎన్నో మరి దుష్టక్రియలు చేస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, నిశ్చయముగా వాటన్నిటికీ తప్పకుండా మరి ఆ ఫలితం ఉంటుందని గ్రహించి, ఒకవేళ మనం పాపమును గుర్తించి పాపము
మరి నుండి విడిపించబడాలంటే, పాపులను రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తు యొద్దకు మనం వచ్చినప్పుడు, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, వాక్యం చెబుతుంది, మనము పాపము లేని వారమని చెప్పిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు అంటుంది. కనుక మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడును. కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయిస్తాడు. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? ఎలాంటి పాపములు వెళ్తున్నావో నాకు తెలియదు, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావో నాకు తెలియదు. యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమించమని యేసుని అడిగితే తప్పకుండా నీ పాపాన్ని నుంచి నిన్ను విడిపించి నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదకరమైన రక్షణకరమైన మార్గం నడిపిస్తాడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.